హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు బ్లెస్సీ బంగారం. ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా దివ్యాంగ సోదరులకు వారికి అవసరమైన పనిముట్లు అంటే స్మార్ట్ ఫోను, ల్యాప్టాప్, 3-వీలర్ ఇలాంటివి ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. అందులో భాగంగానే రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్ర వ్యాప్తంగా గ్రామ మరియు వార్డు సచివాలయాల నుంచి దరఖాస్తులు స్వీకరిస్తున్నారు. అయితే వీటి కోసం అప్లై చేసుకోవాలి అంటే కావాల్సిన డాక్యుమెంట్స్ ఏంటి, అర్హతలేంటి, అనర్హతలేంటి, పూర్తి వివరాలు నేను మీకు తెలియజేస్తాను. మన ఛానల్ని మొదటిసారి చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. గవర్నమెంట్ నుంచి వచ్చే ప్రతి చిన్న అప్డేట్ ఎప్పటికప్పుడు నేను మీకు తెలియజేస్తూ ఉంటాను. మనం ముందుగా అర్హతలు ఏంటి, వీటి కోసం అప్లై చేసుకోవడానికి అంటే ల్యాప్టాప్, స్మార్ట్ ఫోన్, 3-వీలర్ పొందాలి అంటే ఎలాంటి అర్హతలు కావాలి, సో గైడ్ లైన్స్ చూద్దాము. ముందుగా ల్యాప్టాప్ కావాలి అంటే మన దివ్యాంగ విద్యార్థులు ఎలాంటి డాక్యుమెంట్స్ కావాలి చూద్దాం. డిప్లొమా, ఐటీఐ, పాలిటెక్నిక్, గ్రాడ్యుయేషన్లు, ఆపై తరహాలో రెగ్యులర్గా చదువుతున్న విద్యార్థులు అంటే ఈ ల్యాప్టాప్స్ ఎవరికి ఇస్తున్నారు అంటే స్టూడెంట్స్కి ఇస్తున్నారు. సో మనకు ప్రతి నెల రెగ్యులర్గా పెన్షన్ తీసుకుంటున్నారు కదా స్టూడెంట్స్, వారితో పాటుగా దివ్యాంగ సర్టిఫికేట్ ఉండి పెన్షన్ తీసుకోకపోయినటువంటి వారికి కూడా ఎలిజిబిలిటీ అయితే ఉందండి. స్టూడెంట్స్కి డిప్లొమా, ఐటీఐ, పాలిటెక్నిక్, గ్రాడ్యుయేషన్, ఆపై చదువులు చదివే వారికి ఈ యొక్క సదరం సర్టిఫికేట్ కలిగిన వారికి ల్యాప్టాప్ అయితే తీసుకోవడానికి అప్లై చేసుకోవచ్చు. రెండవ అర్హత చూసుకుంటే కనుక కుటుంబ ఆదాయం 3 లక్షల లోపు అయితే ఉండాలి. ఇక్కడ మనం ఇన్కమ్ సర్టిఫికేట్ లేదా రేషన్ కార్డు ఇవ్వాల్సి ఉంటుంది. ఈ రెండింట్లో ఒకటి ఇస్తే సరిపోతుంది. నెక్స్ట్ వచ్చేసి సదరం సర్టిఫికేట్లో 40% డిసెబిలిటీ అయితే ఉండాలండి. అలాగే జీవితకాలంలో ఒకసారి మాత్రమే మంజూరు చేయబడును అని ఇక్కడ ఉంది. అంటే మీరు ఇంతకుముందు ల్యాప్టాప్ తీసుకున్నట్లయితే కనుక మీకు అనర్హులు. సో ఇప్పుడు మీరు చదువుతున్న చదువుకి సంబంధించి సర్టిఫికేట్స్ జిరాక్స్ పెట్టాలి. అలాగే సదరం సర్టిఫికేట్ జిరాక్స్ పెట్టాలి. ఇన్కమ్ సర్టిఫికేట్ లేదా రేషన్ కార్డు జిరాక్స్ అయితే పెట్టాల్సి ఉంటుంది. మరియు క్యాస్ట్ సర్టిఫికేట్ పెట్టాలి. ప్రతిదానికి అంటే మీరు దేనికి అప్లికేషన్ అయితే పెట్టుకోవాలి అనుకుంటున్నారో దానికి రేషన్ కార్డు, క్యాస్ట్ సర్టిఫికేటు, ఆధార్ జెరాక్స్, సదరం సర్టిఫికేటు, ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ సర్టిఫికేట్ పెడితే మనకు ఇవైతే వస్తాయి. అలాగే వికలాంగత్వం కలిగిన పాస్పోర్ట్ సైజు ఫోటో ఏదైతే ఉంటుందో అది మీరు ఇవ్వాల్సి ఉంటుంది. అలాగే చదువుతున్న కాలేజ్ నుండి బోనఫైడ్ సర్టిఫికేట్ అయితే మీరు కాలేజీలో చదువుతూ ఉంటారు కదా, మీకు బోనఫైడ్ సర్టిఫికేట్ అయితే ఇస్తారు. సో మీరు అది తీసుకొచ్చి సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. సో ఆ తర్వాత టచ్ ఫోన్కి అర్హతలు ఏంటి అంటే కనుక టచ్ ఫోన్ కావాలి అనుకుంటే అర్హతలు ఏంటో చూద్దాం. ఇంటర్మీడియట్ పాస్ అయి ఉండాలి. తర్వాత 18 సంవత్సరాలు పైబడి ఉండాలి. అలాగే సైగల భాష వచ్చి ఉండాలి. అంటే సైన్ లాంగ్వేజ్ అనేది మనకు వచ్చి ఉండాలి. 40% సదరం డిసెబిలిటీ కలిగి ఉండాలి. 3 లక్షల ఆదాయం అయితే 3 లక్షల లోపే ఉండాలి. జీవితకాలంలో ఒకసారే ఇస్తారు. అంటే ఇంతకుముందు మీరు తీసుకుంటే మళ్ళీ ఇవ్వరని అర్థం. ఇవన్నీ అర్హతలు. కావలసిన డాక్యుమెంట్స్ అయితే చూద్దాము. సదరం సర్టిఫికేటు జెరాక్స్, ఆధార్ కార్డు జెరాక్స్, 10th క్లాస్ సర్టిఫికేటు, ఆడియాలజీకి సంబంధించి అంటే సైన్ లాంగ్వేజ్ సర్టిఫికేట్ ఉంటే ఇవ్వండి, లేదంటే ఏమీ ఇబ్బంది ఉండదు. సో తర్వాత పాస్పోర్ట్ సైజ్ ఫోటో ఇవ్వాల్సి ఉంటుంది. బీపీఎల్ కార్డు అంటే రేషన్ కార్డు ఇవ్వాల్సి ఉంటుంది. ఇవన్నీ కూడా టచ్ ఫోన్ మీకు కావాలంటే కనుక అటాచ్ చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్ మోటరైజ్డ్ 3-వీలర్ చూద్దామండి. సో అర్హతలు ఏంటి అంటే కనుక మనకు వయసు చూసుకున్నట్లయితే 18 నుంచి 45 సంవత్సరాల వయసు అయితే ఉండాలి. 70% డిజబిలిటీ అనేది ఉండాలి. కుటుంబ ఆదాయం 3 లక్షల లోపే ఉండాలి. డిగ్రీ మరియు ఆపై తరగతులు రెగ్యులర్గా చదువుతున్న శారీరక విభిన్న ప్రతిభావంతులు విద్యార్థులకు అంటే ఈ యొక్క మోటరైజ్డ్ 3-వీలర్ ఎవరికి ఇస్తారంటే లోకోమోటర్ ఆర్థోపెడిక్ వారు ఎవరైతే ఉంటారో వాళ్ళకి ఇస్తారు. అలాగే 10వ తరగతి పాస్ అయ్యి స్వయం ఉపాధి పొందుతున్న వారికి, వ్యవసాయము, అనుబంధ కార్యక్రమాలలో కనీస సంవత్సర అనుభవం అయితే ఉన్నవారికి అయితే ఎంపిక చేస్తారు. సో ఎంపికైన తేదీ నుండి 2 నెలలలోగా మోటార్ వెహికల్ చట్టం
ప్రకారమైన డ్రైవింగ్ లైసెన్స్ కంపల్సరీ ఉండాలి. సో మీరు అప్లై చేసుకున్న తర్వాత కంపల్సరీ డ్రైవింగ్ లైసెన్స్ అనేది తీసుకోవాలి. ఒకసారి మాత్రమే ఇస్తారండి. ముందు తీసుకున్న వారికి ఈ యొక్క 3 వీలర్ ఇవ్వడం కుదరదు, వీళ్ళు అనర్హులు. అలాగే దీనికి కావాల్సిన డాక్యుమెంట్స్ ఏంటి అని చూస్తే కనుక సదరం సర్టిఫికేట్ అయితే కావాలి. అలాగే ఆధార్ కార్డు, 10th క్లాస్ సర్టిఫికేట్ అండి. మీ యొక్క వయసు నిర్ధారణ కోసం అయితే ఈ 10th క్లాస్ సర్టిఫికేట్ అయితే అడుగుతున్నారు. తర్వాత క్యాస్ట్ సర్టిఫికేట్ అయితే కావాలి. అలాగే మీ యొక్క పాస్పోర్ట్ సైజు ఫోటో, అంటే మీ వికలాంగత్వానికి సంబంధించినటువంటి పాస్పోర్ట్ సైజు ఫోటో అయితే కావాలి. అలాగే ఇన్కమ్ సర్టిఫికేట్ ఇవ్వాలి. ఒకవేళ ఇన్కమ్ సర్టిఫికేట్ లేకుండా ఉంటే కనుక రేషన్ కార్డ్ అయితే సరిపోతుంది. ఒకవేళ మీరు కనుక స్టూడెంట్ అనుకోండి, చదువుకుంటూ ఉంటారు కనుక బోనఫైడ్ సర్టిఫికేట్ అనేది ఇవ్వాల్సి ఉంటుంది. లేదా స్వయం ఉపాధి చేస్తున్న వారైతే మండల ఆఫీసుల దగ్గర నుంచి సర్టిఫికేట్ అనేది తెచ్చుకోవాల్సి ఉంటుంది. వ్యవసాయానికి సంబంధించిన వారైతే కనీసం 1 year ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్ అయితే తెచ్చుకోవాలి. అలాగే మనం చూసుకున్నట్లయితే శ్రవణ యంత్రములు అర్హతలు ఏంటంటే క్యాస్ట్, ఇన్కము ఇవ్వాలి. అలాగే 3 లక్షల లోపు ఆదాయం ఉండాలి, 40% డిసబిలిటీ కలిగి ఉండాలి, సదరం సర్టిఫికేట్ అనేది ఉండాలి. అలాగే 3 సంవత్సరాలకు ఒకసారి మాత్రమే ఇది అమలు చేస్తారు. డాక్యుమెంట్స్ చూస్తే సదరం సర్టిఫికేట్, ఆధారు, ఆడియోగ్రామ్ రిపోర్టు, క్యాస్టు, మీ యొక్క డిసబిలిటీకి సంబంధించిన ఫోటో, బీపీఎల్ కార్డు అంటే రేషన్ కార్డు కలిగి ఉండాలి. ఇవి సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. సో ఫ్రెండ్స్, ఇదండి మనకు వచ్చిన లేటెస్ట్ అప్డేట్. మరిన్ని వివరాల కోసం, మరిన్ని అప్డేట్స్ కోసం బ్లెస్సీ బంగారం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.